ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. గురుగారు నమస్కారం. గురుగారు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, మే నెలలో తులారాశి వాళ్ళకి ఓవరాల్గా ఎలా ఉండబోతుంది? రాహు, కేతు అలాగే గురుగ్రహ సంచారం కూడా ఈ నెలలో జరగబోతుంది. దీని ఆధారంగా ఈ రాశి వాళ్ళకి నెల ఎలా ఉండబోతుంది గురుగారు? అదృష్టానికి మారు పేరు, ఆనందానికి అసలు పేరు, తిరుగులేని జీవితానికి ఫలితాలకు సెసలైనటువంటి పేరు తులరాశి వాళ్ళే అని చెప్పొచ్చు. ఈ తులరాశి వాళ్ళు సహజంగా ఎలాంటి వాళ్ళంటే త్రాసు బ్యాలెన్స్గా ఉండలేరు. ఒకసారి కిందికి వాళ్తే ఒకసారి పైకి లేస్తే అది బ్యాలెన్స్ కుదరకుండా పోతూ ఉంటుంది. ధర్మదేవత చేతిలో కూడా ఈ త్రాసే ఉంటుంది. కోర్టులో చూస్తే కూడా ఈ రాశిలోనే శని భగవానుల వారు ఉచ్చస్థితి పొందుతారు. శనేశ్వరుడు ధర్మదేవత, అందుకే నల్లని కోటు వేసి జడ్జి గారు, లాయర్లు అందరూ కూడా చట్టాన్ని వధిస్తారు. ధర్మదేవత కండ్లకు కూడా నల్లటి గుడ్డ కడతారు. ఈ తులారాశి అంటే ధర్మ సూచికకు సంబంధించింది కాబట్టి వీళ్ళు ఎవరైనా వీళ్ళకి కానీ అనుకూలంగా లేదు అని తెలిస్తే పక్కన పెడేస్తారు, కేర్ చేయరు. అది భార్య కావచ్చు, ఇంకెవరైనా సమాజంలో కావచ్చు, దేవుడే కావచ్చు, అంటే యాక్సెప్ట్ చేయరు వీళ్ళు. అందుకే తులాలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఎక్కువగా వివాహ సమస్యలు వస్తూ ఉంటాయి. తులాలగ్నం పుట్టిన వాళ్ళకే రెండో వివాహం అయ్యేదానికి బలం ఎక్కువ ఉంటుంది. తులారాశి పుట్టిన వాళ్ళకే భార్యతో దూరంగా ఉండేదానికి అవకాశాలు ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. వీళ్ళు అడ్జస్ట్ కారు. ఫస్ట్ నేను చెప్పింది కరెక్ట్ అనే విధంగా వస్తారు. ఎందుకంటే ధర్మ దేవత చిహ్నం చేతిలో ఉంది కదా, నేను చెప్పింది వీళ్ళని పొగుడుతూ ఉంటే చాలు, నువ్వే హీరో నువ్వే అంటూ ఉంటే బ్యాలెన్స్ అవుతారు. లేదంటే ఎటో ఒకటిపో వాలిపోతారు. ఎటొచ్చి ఈ రాశికి లేదా ఈ లగ్నానికి శుక్రుడు అత్యంత శుభగ్రహం, శుక్రగ్రహము రాశ్యాధిపతి. కాబట్టి వీళ్ళు ఎక్కువగా లగ్జరీని పొందుతారని చెప్పొచ్చు, ఎక్కువగా ధర్మం పైన ఎక్కువగా ఆలోచిస్తారని చెప్పొచ్చు, పొగిడితే ఎవరికైనా ఎటువంటి సహాయం చేసేస్తారని చెప్పొచ్చు. ఇటువంటి తులారాశికి ఈ మే మాసంలో 6వ ఇంట్లో శనేశ్వరుడు 30 సంవత్సరాల తర్వాత వస్తున్నాడు. శనేశ్వరుడు 6వ ఇంట్లో మంచి శుభ ఫలితాలను ఇస్తాడు. ఆయన 6వ ఇంట్లో 3, 6, 11 స్థానాల్లో శనేశ్వరుడు విశేషమైన శుభ ఫలితాలు ఇస్తాడు. అదేవిధంగా 5వ ఇంటి రాహు. ఈ రాశిలోనే స్వాతి నక్షత్రం 4 పాదాలు ఉన్నాయి. ఈ పూర్ణంగా 4 పాదాలు ఉన్నాయి. అంటే బలవంతుడు తులారాశికి రాహువే. రాశాధిపతి శుక్రుడి కన్నా, ఉచ్చస్థితి పడే శని కన్నా రాహువే అత్యంత శుభగ్రహం. ఆయన మూల త్రికోణ రాశి అయినటువంటి కుంభంలో ఉన్నాడు. కుంభంలో కూడా ఆయనకి శతభిష నక్షత్రం 4 పాదాలు పూర్ణంగా ఉన్నాయి. అంటే ఆయనకు ఇష్టమైన రాశిలో తులారాశికి పంచమ కోణంలో ఉన్నాడు అనమాట. అది ఒక అదృష్టం. 18 సంవత్సరాల తర్వాత అక్కడికి వచ్చాడు ఆయన. లాభస్థితిలోకి కేతు వెళ్ళాడు. కేతువు పాపగ్రహాలు 3, 6, 11లో యోగిస్తాయని ఇప్పుడే చెప్పాను. కేతు గ్రహం కూడా లాభస్థానంలో ఉన్నాడు. లాభస్థానంలో కూడా ఆయనకి పూర్ణంగా మకా నక్షత్రం 4 పాదాలు పూర్ణంగా ఉన్న రాశి సింహరాశి. అదేవిధంగా భాగ్యంలో గురువు ఉన్నాడు. అంటే నైసర్గిక శుభగ్రహమే గురువు. ఈ రాశికి పాపి అయినా గోచారిత్య శుభస్థానంలో ఉన్నాడు మిథున రాశిలో. మరి మిథున రాశి ఈ రాశికి భాగ్యం అవుతుంది. షష్టగ్రహ కూటమి లాస్ట్ మంత్ జరిగినప్పుడు తులారాశి వాళ్ళకి 6వ ఇంట్లో జరిగింది. అంటే షష్టగ్రహ కూటమి అనుకూలంగా వచ్చినటువంటి అత్యంత తక్కువ రాశిలో తులారాశి ఒకటి. వీళ్లకు శుభ అశుభ గ్రహాలన్నీ కూడా మంచి స్థితిని పొందడం మంచి అదృష్టం. అంటే ఈ సమయంలో వీళ్ళకు గౌరవ మర్యాదలకు లోటు ఉండదు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, ఆస్తిపాస్తులు పెంచుకోగలుగుతారు, అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. వీళ్ళు ఒకటి అనుకుంటే వీళ్ళకు ఒక 10 రెట్లు ఎక్కువగా ఫలితాలు వస్తాయి. జాతకంలో ఏదైనా దుర్దశ, అవయోగ దశ, నీచ దశ జరిగితే తప్పితే మిగిలిన తక్కిన తులారాశిలో అన్ని వర్గాల వాళ్ళకి అత్యద్భుతంగా ఉంది. వీళ్ళు ఎక్కువగా తులారాశి వాళ్ళు ఉపయోగించాల్సినటువంటి ఒక ప్రత్యేకమైన తంత్రం ఏంటంటే ఎప్పుడు ఏదో ఒక పర్ఫ్యూమ్ వాడుతూ ఉండాలి. శుక్రుడు రాశ్యాధిపతి, సువాసన కోసం. శుక్రుడు అంటేనే పర్ఫ్యూమ్, మంచి హై క్వాలిటీ ఉన్నటువంటి పర్ఫ్యూమ్ యూస్ చేస్తూ ఉంటే వీళ్ళకు లగ్జరీ పెరుగుతూనే ఉంటుంది. ఇది రాశి ఫలితాలకు సంబంధం లేదు. ఈ విషయం వాడుతూనే ఉండాలి. వీళ్ళకు ఏదైనా క్లిష్ట పరిస్థితులు ఉన్నాయంటే, కష్టంగా ఉందంటే పర్ఫ్యూమ్ ఎవరికైనా దానంగా ఇస్తూ ఉంటుంది తనకు ఇష్టమైన వాళ్ళకు. అది దానంగా ఇస్తూ ఉంటే ఏమవుతుంది, లగ్జరీ మళ్ళీ పెరుగుతుంది. పర్ఫ్యూమ్ అంటే శుక్రగ్రహాన్ని ఇస్తున్నాం అంటే మళ్ళీ సంతోషం పెరుగుతుంది. ఇది తులారాశి వాళ్ళకు జాతకాలకు సంబంధం లేకుండా తులారాశిలో పుడితే చాలు. తులారాశి అంటే ఒక పర్ఫ్యూమ్, ఒక అద్భుతమైన ఫ్లేవర్. శుక్రుడు కాబట్టి శుక్రుడు సువాసనకు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో సువాసనలన్నీ, పర్ఫ్యూమ్స్ అన్నీ, సెంట్లు గింట్లు అన్నీ కూడా ఆయనే. కాబట్టి చక్కగా వీళ్ళకి ఇప్పుడు పరిస్థితులు వెతుక్కుంటూ వీళ్ళవైపు వస్తున్నాయి. అవకాశాలపైన అవకాశాలు వస్తున్నాయి. వీళ్ళ ఉపయోగంతో పాటు ఇంకో 10 మందికి ఉపయోగపడగలిగినటువంటి బలం ఇప్పుడైతే ఉంది. అది మే నెల నుంచి ఇంకా విశేషంగా పెరుగుతుంది. వ్యాపారం, ఆరోగ్యం అంతా బాగానే ఉంటుంది. అంతా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆరోగ్య స్థానంలో శనేశ్వరుడు ఈ లగ్నానికి చతుర్థ పంచమాధిపతి, కేంద్ర కోణాధిపతి 6వ ఇంట్లో ఉన్నాడు, దిగ్బలాన్ని పొందాడు. పంచమ స్థానంలో మూల త్రికోణంలో రాహువు చాలా బలంగా ఉన్నాడు. లాభస్థానంలో కేతు బలంగానే ఉన్నాడు. భాగ్యస్థానంలో గురువు గోచారీత్యా
9వ స్థానంలో భాగ్యంలో ఉన్నాడు. కాబట్టి అత్యధిక తీర్థయాత్ర తీర్థయాత్రలు చేయగలరు, వినోద విహారయాత్ర చేయగలరు, ఓకే. ఆధ్యాత్మికంగానూ బాగుంటారు, వ్యాపారపరంగా బాగుంటారు. అదేవిధంగా ఇంకా అదృష్ట స్థానంలో రాహు అంటే ఒక లక్, అన్ఎక్స్పెక్టెడ్ లక్. రాత్రి హీరోలు అయ్యే వాళ్ళంతా రాహుతోనే అవుతారు, ఇతర ఏ గ్రహాలు కాదు. అప్పటికప్పుడు స్టార్స్ అయిపోతూ ఉంటాయి. నైట్ స్టార్స్ అయిపోతారు. అది రాహువే చేసే షార్ట్ కట్ మెథడ్స్లో చేసేస్తాడు. కాబట్టి వీళ్ళకి అదృష్టం ఒక విధంగా అన్ని వైపుల నుంచి అనుకూలంగా వచ్చింది. షష్టగ్రహ కూటం కూడా వీళ్ళకే ఫేవర్గా వచ్చింది. కాబట్టి ఇక్కడ ఎంత చెప్పినా కానీ శుభమే చెప్పాలనిపిస్తుంది, కానీ శుభమే చెప్పాలి కాబట్టి చెప్తున్నాము. ఈ రాశి వాళ్ళకు అదేదో అంటూ ఉంటారు కొన్ని వీడియోల్లో, పట్టిందల్లా బంగారు అనేసి. ఆ టైటిల్ అయితే వీళ్ళకి పెట్టచ్చు ఇప్పుడు, ఎందుకంటే వీళ్ళు ప్రయత్నించిందంతా సక్సెస్ అని అర్థం. దాన్ని నిరుపయోగం చేసుకుంటే వీళ్ళు చేతకంతంతో అన్నది ఎవరికి బాధ్యులు కాదు. అవకాశాలు మాత్రం చక్కగా పుష్కలంగా వస్తున్నాయి. సో కాబట్టి నిండైనటువంటి ఫలితాలు, మెండైనటువంటి ఫలితాలు తులారాశి వాళ్ళకి అన్ని వర్గాల వాళ్ళకు ఉన్నాయి. ఒక రకంగా గురుగారు ఇది గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు కదా. చాలా ఈ period చక్కగా ఎప్పటి వరకు ఉండొచ్చు అంటారు వీళ్ళకి? ఈ పీరియడ్ వీళ్ళకి ఇంకా సుమారు వీళ్ళకి ఒక 3 సంవత్సరాల పైగా ఉంది. ఎందుకంటే శని భగవానుల వారు 2.5 సంవత్సరం 6వ ఇంట్లో ఉంటారు. కాబట్టి ఆ 2.5 సంవత్సరం తర్వాత కూడా మళ్ళీ అప్పటి గ్రహస్థుల ప్రకారము ఇంకొంత ఎక్కువ కాలం వీళ్ళకు ఉండేదనే అవకాశం ఉంటుంది. జన్మజాతకరీత్యా ఏదైనా శుభగ్రహ దశ జరుగుతూ ఉంటే ఆ దశలో ఈ గోచారం కూడా యాడ్ అయ్యి అడిషనల్ సపోర్ట్ అయ్యి విశేషంగా యోగించడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంది. 2-3 సంవత్సరాల వరకు శని భగవానుల వారు మేషంలోకి వచ్చే వరకు, మేషంలోకి వచ్చినప్పుడు శని భగవానులు వచ్చిన నష్టం చేయడు. ఆయన నేరుగా రాశిని చూస్తాడు. రాశిని చూసినప్పుడు కొంచెం కష్టంగా ఫలితాన్ని ఇస్తాడు, కానీ అశుభం మాత్రం చేయడు. కాబట్టి ఓవరాల్గా వీళ్ళకి ఎత్తుకుంటే ఇంకా సుమారు ఒక 4-5 సంవత్సరాల వరకు బాగున్నట్టే. ఎందుకంటే మేషంలోకి శని వచ్చినప్పుడు నీచపడతాడు. అయినా కానీ రాశికి శుభగ్రహమే కాబట్టి తన వాడు అనుకున్నవాడు ఎక్కడున్నా మనకు తనవాడే అవుతాడు. ఓకే. అప్పుడు తను ఇబ్బంది పడుతున్నా కానీ మేలు చేయడానికి చూస్తాడు, కానీ కీడు మాత్రం చేయడు మన అనుకున్న వాళ్ళు ఎక్కడ కానీ. కాబట్టి వీళ్ళకి 4-5 సంవత్సరాల పాటు బాగున్నట్లే. ఈ గ్రహస్థితి ద్వారా వచ్చిన ఫలితాలు వీళ్ళ జీవితాంతం మిగిలిపోతాయి. అంటే ఏదో తాత్కాలికమైనటువంటి ఫలితాలకు రాకుండా శాశ్వతమైన ఫలితాలు అయితే పొందగలుగుతారు. ఈ వైవాహిక జీవితం కూడా బాగానే ఉంటుందంటారు గురుగారు? చాలా బాగుంటుందండి. ఎందుకంటే తులారాశి వాళ్ళంటేనే త్రాసు అని చెప్పాను. నైసర్గిక కాలపురుషునికి 7వ స్థానం అది, భార్య లేదా భర్త స్థానం అది. ఈ గ్రహస్థితిలో ఉన్న వాళ్ళు ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తే చక్కగా వీళ్ళకి వశీకారం ఉంది. ఇలా చూడగానే అలా నచ్చుతుంది అమ్మాయి. ఓకే. వీళ్ళకి వశీకారం ముఖ్యంగా గ్రహస్థితి బాగున్నప్పుడు వశీకరణ, గ్రహబలం బాగుంటుంది. కాబట్టి చూసి చక్కటి ముహూర్తంలో పెళ్లి చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే వీళ్ళకి వివాహ విషయాల్లోనే దోషం ఉంటుందని చెప్పాను కాబట్టి గ్రహస్థితి బాగున్నా కాబట్టి బాగున్న ముహూర్తాన్ని పెట్టుకుని పెళ్లి చేసుకోగలిగితే వీళ్ళ జీవితకాలం మంచి దాంపత్యంతో వీళ్ళు ముందుకెళ్ళచ్చు. సో మంచి ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఇతరుల నుంచి శత్రు బాధలు కావచ్చు, ఇతరుల నుంచి చెడు చూపు కావచ్చు, ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. మరి వీటి నుంచి అధిగమించడానికి ఏం చేస్తే బాగుంటుంది గురు? ఇక్కడ ఏమంటే ఇతరుల నుంచి ఉండేవి సహజంగా ఉంటాయి. సమాజం అన్నాక మంచి చెడుల కలయిక. వీళ్ళకి కలిగిన శుభ ఫలితాలతో వీళ్ళు ఇంకొకరిని ఎక్కిరించకుండా, అంటే తమ ఐశ్వర్యంతో ఇంకొకరి పేదరికాన్ని ఎక్కిరించకూడదు. ఏ రాశి వాళ్ళైనా సరే, ఎవరైనా సరే. నా స్టార్ తిరిగిందనేసి ఇంకొకరిని బాధ పెట్టకుండా ఉంటే చాలా మంచిది. రాబోయే కాలంలో అది ఒక ఆశీర్వాదంగా మారుతుంది. లేదంటే వీళ్ళ టైం బాగుంటే వాళ్ళకి టైం బాగా వస్తుంది. మన టైం నడుస్తున్నప్పుడు గురుగారు ఎక్కువగా ఈగో అనేది ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. అవును. పెంచుకోకుండా ఇంకొక 10 మందికి ఉపయోగపడేది చూసుకోవాలి. అలా ఉపయోగపడగలిగితే అది మనకు మరింత మెరుగైన ఫలితాలు ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ రాశి వాళ్ళు ఇతరత్ర 10 మందికి ఉపయోగపడేటువంటి ఏదైనా అవసరం వీళ్ళకి వచ్చి ఆ శక్తి ఇస్తే చేయడం చాలా ఉత్తమం. ఇక మరి వీళ్ళకి రెమెడీస్ ఏమన్నా అవసరం అంటారా? రెమెడీస్ అవసరం ఏముందంటే కలిగినటువంటి దాన్ని కలిసి వచ్చిన అదృష్టాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఉండగలిగితే అదే పెద్ద రెమెడీ. ఇక దైవారాధన విషయంలో పర్టికులర్గా ఏమన్నా ఉంటుందా వీళ్ళకి? దైవారాధన విషయంలో తీసుకుంటే వీళ్ళకు చక్కగా తులారాశి వాళ్ళు కాబట్టి లక్ష్మీదేవారాధన చేసుకోవచ్చు. తిరుచానూరు పద్మావతి అమ్మవారు, శ్రీరంగం, తమిళనాడులో శ్రీరంగం, ఈ 2 శుక్ర గ్రహ ప్రభావ స్థలాలు. కాబట్టి రాశ్యాధిపతిని బలపరుచుకుంటూ వస్తే లగ్జరీ పెరుగుతుంది. ఈ రాశి వల్ల గ్రహమే శుక్రుడు కాబట్టి ఆ శుక్రస్థానాలకు వెళ్ళి రావచ్చు. చక్కగా విశేషంగా యోగిస్తుంది. తులారాశి వాళ్ళందరికీ కూడా మే నెలలో ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.